వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే అందంగా ఉంటాం. మరి మంచినీళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైనది కిడ్నీలో రాళ్ళు. దీనివల్ల ఎన్నో రకాల నొప్పులు వస్తుంటాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ నందకుమార్ గారు. కిడ్నీ సమస్యలు, వాటి పరిష్కారాల గురించి డాక్టర్ నందకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ నందకుమార్ మాడేకర్ అండి. నేను ఈ హాస్పిటల్ ప్రైమ్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా గత 4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఈ హాస్పిటల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి నేను ఇక్కడ ఇదే హాస్పిటల్లో సీనియర్ యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సాధారణంగా మా దగ్గర 70 నుంచి 80% వరకు కడుపులో నొప్పి ఉన్న వాళ్ళు కానీ, నడుములో నొప్పి ఉన్న వాళ్ళు కానీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇందులో ఈ నొప్పి వల్ల మనము పరీక్షలు చేసిన తర్వాత 70 నుంచి 80% వరకు వాళ్ళలో రాళ్ళు ఉండే అవకాశం ఉంటుందని పేషెంట్స్ వస్తుంటారు. సో మిగతా 10 నుంచి 20% వరకు మా దగ్గర పేషెంట్స్ వచ్చే వాళ్ళలో అతి మూత్ర వ్యాధి వాళ్ళు, లేదా మూత్రం ఆగిపోవటం వల్ల కిడ్నీ ఫెయిలియర్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. పిల్లలు సంతానం పుట్టిన వాళ్ళు కూడా ఒక 5 to 10% పేషెంట్స్ వస్తూ ఉంటారు. దీంట్లో మేము మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్లకు సంబంధించిన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాం మేము. తర్వాత ఒక 5 to 10% మాకు వచ్చే పేషెంట్స్లో కిడ్నీ ఫెయిలియర్ ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ బయట పెరగడం వల్ల కిడ్నీ ఫెయిలియర్ కూడా చాలా కామన్గా వస్తూ ఉంటారు పేషెంట్స్. వీళ్ళలో డయాలిసిస్ కానీ, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మేము చేసి వాళ్ళకి ఇంకో లైఫ్ ఇస్తాము పేషెంట్స్కి. అతిమూత్ర వ్యాధి పేషెంట్స్లో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏంటంటే పెద్దవాళ్లలో ప్రాస్టేట్ ప్రాస్టేట్ గ్రంథి అని పెరగటం వల్ల అతిమూత్ర వ్యాధి వస్తుంది. దానికి మందులు అయినా కానీ, లేదంటే ఆపరేషన్ కానీ చేసి వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాము. మ్యాక్సిమం అంటే స్టోన్స్ వస్తారు మా దగ్గర. స్టోన్స్లో ఉన్న వాళ్ళలో లేజర్ కానీ, లేదంటే దానికి బ్లాస్టింగ్ చేయటం కానీ, కిడ్నీలో వెనక నుంచి చిన్న హోల్ వేసి ఆ రాళ్ళు తీయటం కానీ మెషిన్ ద్వారా, లేదు అని అంటే పీసీఎన్ఎల్ అంటాం దానికి, లేదంటే యూరిట్రోస్కోపీ అంటే యూరిన్ ప్యాసేజ్ ద్వారానే మెషిన్ ద్వారా స్టోన్ లేజర్ పెట్టి బ్లాస్ట్ చేయటము. తర్వాత కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా ఇవాళ రేపు ఫ్లెక్సిబుల్ యూరిట్రోస్కోప్ అంటే కింద నుంచి కిడ్నీలో వెళ్ళిపోయి లేజర్ పెట్టి ఆ స్టోన్స్ మొత్తం కంప్లీట్గా బ్లాస్టింగ్ చేసి క్లియర్ చేసే సౌకర్యాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అవి రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాము. స్టోన్స్ ఎందుకు వస్తాయంటే మామూలుగా అయితే వాటర్ తక్కువ తాగడం వల్ల, లేదంటే మన దేశంలో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల చెమటలు ఎక్కువ వచ్చి రాళ్ళు వస్తూ ఉంటాయి. ప్లస్ డయటరీ హ్యాబిట్స్ కూడా, అంటే తినే వస్తువులు నాన్ వెజిటేరియన్ కానీ, టొమాటో కానీ, పాలకూర కానీ అట్లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో మనము వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం పేషెంట్స్కి. ఆపరేషన్ చేసి రాళ్ళు తీసి డయటరీ అడ్వైజ్ ఇస్తాం, ఏమేమి తినాలా తినకూడదనే పదార్థాలు అని చెప్తూ ఉంటాం. 21 year old ఫీమేల్ పేషెంట్ కుడివైపు నొప్పితో వచ్చిందండి. స్కానింగ్ చేయిస్తే కిడ్నీలో రాయి ఉన్నట్టుగా ఏర్పడింది. సో ఈ ఎక్స్రేలు తీయించాము స్పెషల్గా. దీన్ని IVU ఎక్స్రేస్ అంటాము. అంటే నరంలో మందు ఎక్కించి 3-4 ఎక్స్రేలు తీస్తారు. ఇందులో మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయి, స్టోన్ ఎక్కడ ఉంది, వాపు ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ప్లెయిన్ ఎక్స్రే, మందు ఇచ్చే ముందు ఎక్స్రే తీశారు. ఇందులో మీకు ఒక రాయి కనిపిస్తుంది. ఇక్కడ ఒక తెల్ల మరక ఏర్పడుతూ ఉంది. సో ఇది రాయి, కిడ్నీలో ఉన్న రాయి. సో ఇది మందు ఎక్కించిన తర్వాత బయటగా కనిపించేది అంత మందు జారుతూ ఉంది కిడ్నీ ద్వారా. సో మందు క్లియర్ అయిపోయిన తర్వాత కూడా ఈ రాయి కనిపిస్తూ ఉంది. సో ఈ రాయిని మనము 3 పద్ధతులుగా బ్లాస్టింగ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వెనుక నుంచి హోల్ వేసి ఆ రాయిని బ్లాస్టింగ్ చేసి ముక్కలు తీయవచ్చు. లేదంటే కింద నుంచి ఒక తీగ లాంటిది స్టెంట్ పెట్టి మెషిన్ ద్వారా, ESWL అంటాం, మెషిన్ ద్వారా దాన్ని బ్లాస్టింగ్ చేసి క్లియర్ చేయవచ్చు. లేదంటే ఫ్లెక్సిబుల్ యూరిట్రోస్కోప్ కింద నుంచి వెళ్ళి మెషిన్ అది లేజర్ ద్వారా దాన్ని బ్లాస్టింగ్ చేయవచ్చు. లాస్ట్ ఆప్షన్ అంటే ఓపెన్ ఆపరేషన్, అంటే అన్ని విధాలుగా మిగతా అన్ని ఫెయిల్ అయిన తర్వాత
దాన్ని ఓపెన్ చేసి తీసేయాల్సిన అవసరం కూడా రావచ్చు. కాకపోతే అది ఒక 1 to 2% ఛాన్స్ ఉంటుంది. మిగతా అన్ని ఎండోస్కోపీ ద్వారానే అయిపోతుంది.